ఆహా! అందరికీ స్వాగతం. ఈరోజు సెకండ్ డే. మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విభక్తి ప్రత్యయాల గురించి ఈరోజు నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్‌ని మనం చదువుతున్నప్పుడు దాంట్లో రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్‌ని అర్థం చేసుకో ప్రయత్నంలో మనకు విభక్తి ప్రత్యయాల్ని అంటే దీన్ని ఇంగ్లీష్‌లో కేస్ ఎండింగ్స్ అంటారు. దీన్ని అర్థం చేసుకుంటే మాకు ఆ సెంటెన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా అర్థమైపోతది. ఇది చాలా సైంటిఫిక్‌గా ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో ఇదొక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో దీన్ని ఏమంటారంటే నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, ఎరేటివ్, డేటివ్, ఆబ్లేటివ్, జనరేటివ్, లొకేటివ్ అని పిలుస్తారు. సో, తెలుగులో కూడా ఇవి మనము చదువు చదివాం. డుమువులు ప్రథమ, చేతంచో ఇటువంటివి అన్నీ చాలా మనకు ఇంపార్టెంట్. అవి కన్నడలో ఎలా ఉంటాయి? దానికి స్పెసిఫిక్‌గా వర్డ్ ఏంటి? అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. దీన్ని ప్రథమా అంటాం. అంటే ప్రథమ విభక్తి అని మీనింగ్. దీనికి ఏంటంటే ఇప్పుడు కన్నడలో ను, లు, దు ఇది వస్తది. సో, ప్రథమా విభక్తిలో ను, లు, దు అంటే అవను, అవಳು, ಅದು ఇదన్నమాట. అవను, అవಳು, ಅದು. ఈ ప్రథమా విభక్తి మీనింగ్ ఏంటి అనేది నేను ఇక్కడ రాస్తున్నా. సో, సెంటెన్స్‌లో సపోజ్ ఒక వ్యక్తి పేరు తీసుకొని ఆ పేరుకి పురుషలింగం అయితే ను అనేది యాడ్ చేస్తారు. స్త్రీలింగం అయితే లు యాడ్ చేస్తారు. అదే నాన్ లివింగ్ థింగ్ అయితే దు అనే యాడ్ చేసి ఆ సెంటెన్స్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజను బహಳ శక్తిశాలి. చూడండి ఇక్కడ రాజను, రాజను బహಳ శక్తిశాలి. దట్ కింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అతనికి చాలా బలం ఉంది. బహಳ అంటే చాలా, శక్తిశాలి అంటే శక్తి కలిగి ఉన్నటువంటి వాడు. సో రాజను అనేది ప్రథమ అనే కింద వస్తుంది. సో ఏది సింపుల్ ను, లు, దుతో ఎండ్ అవుతుందో దాన్ని ప్రథమ విభక్తి అనుకోవాలి.
ప్రథమా విభక్తికి మీనింగ్ ఏంటంటే అది ద నేమ్ ఆఫ్ ద పర్సన్, ద నేమ్ ఆఫ్ ద థింగ్ అనేది మనం నౌన్స్ సెక్షన్ లో ఎలా చదువుతామో ఆ నౌన్స్ ని ఇక్కడ ప్రథమా విభక్తిలో పెడతారు. సో ఒక యాక్షన్ అనేది అయిన తర్వాత ఆ యాక్షన్ ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తిని ప్రథమా విభక్తిలో పెట్టాలి. అతనికి ప్రథమా విభక్తి ఆ వ్యక్తి ప్రథమా విభక్తిలో ఉన్నాడు అనేది ఇంకొక విధంగా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ను, లు, దు అనేది అక్కడ మనకు కనిపిస్తాయి. ఇంకా ఈ లూకి యు అనేది కూడా వాడతాం. ఇది స్పెషలీ ఫీమేల్. యు అనేది స్పెషలీ ఫీమేల్. అంటే ఎలా అంటే సీతేయు, సీతేయు ಲಂಕೆ ಯಲ್ಲಿ ಇದ್ದಳು. Sita was caught up in Lanka, or Sita stayed many months in Lanka. So లంకెಯಲ್ಲಿ ఇద్దಳು, ఇద్దಳು మీన్స్ పాస్ట్ టెన్స్ ఐఎమ్ యూజింగ్. నేను అది పాస్ట్ టెన్స్ కి ఏమొస్తుంది అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ సీతే యు, సో ఈ యు అనేది స్త్రీలింగం సీతేకి యూజ్ చేస్తాం. మరి లు అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ లు అనేది మనము నిన్న క్లాస్ లో నేర్చుకున్నాం. అవಳು అనే దానికి అవ, దట్, షీ అనే వర్డ్ కి లు వస్తుంది. కానీ కొన్ని వర్డ్స్ కూడా లు అనేది వస్తుంది. అవి ఎటువంటివి అంటే కమలಳು, ಚೆನ್ನಾಗಿ, ಹಾಡುತ್ತಾಳೆ. కమలಳು ಚೆನ್ನಾಗಿ ಹಾಡುತ್ತಾಳೆ. సో ఇక్కడ కమలಳು. సో ఈ లు మరియు యు అనేది ఫీమేల్ కి వాడతాం. అది ప్రథమ విభక్తిలో. దానికి మీనింగ్ సబ్జెక్ట్. ఆ యాక్షన్ ఎవరు చేస్తున్నారో దాన్ని ఈ వర్డ్స్ చెప్తాయి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను, మీరు నోట్ చేసుకోండి. యాక్షన్ చెప్పే అటువంటి సబ్జెక్ట్ ను, లు, దు, యు ఇవి వర్డ్స్ లో ఉంటాయి ఎండింగ్ లో. మీనింగ్ ఏంటంటే కమలಳು అంటే కమల అనే ఒక అమ్మాయి, ಚೆನ್ನಾಗಿ అంటే బాగా, పాడుతాళే పాడుతుంది. ప్రజెంట్ టెన్స్ యూజ్ చేశాను ఇక్కడ. ఇది పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ టెన్స్ లేదు ఇక్కడ. శక్తిశాలి అంటే హీ జస్ట్ శక్తి కలిగి ఉన్నవాడు అని. సో కమలಳು ಚೆನ್ನಾಗಿ ಹಾಡುತ್ತಾಳೆ, సో లు అయింది. ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్ అదు అనేది మనం వాడతాము. అలాగే మీకు నిన్న కూడా ఒక పాయింట్ చెప్పాను నేను. యు అనేది నాన్ లివింగ్ కూడా వస్తుంది. యు అనేది దు, యు. ఇప్పుడు దు అంటే అదు, నిన్న నేను నేర్చుకున్నాం అదు అనేది. అయితే యు అనేది దేనికి వస్తుందంటే నిన్న నేను రాశాను, మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి. నిన్న లెసన్ లో ఆనేయు చూడండి. ఆనే, ఆనే అంటే ఏనుగు, ఎలిఫెంట్. ఆనేయు
బహళ, దొడ్డదు. సో బహళ అంటే ఇక్కడ వచ్చింది, బహళ అంటే బాగా, అంటే చాలా, దొడ్డదు పెద్దది. సో ఆನೆಯು బహళ దొడ్డదు. ఎలిఫెంట్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ సైజ్. ఎలిఫెంట్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ సైజ్. ఏనుగు చాలా పెద్దది. సో ఇక్కడ ఆనెయు అనేది కూడా మనము యూస్ చేయవచ్చు. సో యు అనేది ఫీమేల్ కి, న్యూటర్ కి, దాన్ని ఎన్ అంటే న్యూటర్ అంటారు, నాన్ లివింగ్ థింగ్, న్యూటర్ జెండర్, ఫీమేల్ జెండర్. ఈ రెండిటికి యు అనేది వస్తుంది. ప్లస్ లు దు అనేది కూడా వస్తుంది. ఓన్లీ ఈ లు దు అనేది దట్ అనే వర్డ్ ని యూజ్ చేసేటప్పుడు, అంటే ఆమె, అది అనే వర్డ్, దట్ కి ఇంగ్లీష్, దట్ ఇంగ్లీష్ కి తెలుగులో అది, ఆమె, దానికి లు దు అనేది వస్తుంది. కానీ ను అనేది మాత్రం దట్ కి కూడా వస్తుంది, నార్మల్ వర్డ్స్ కూడా అదే వస్తుంది. అవను, రాజను, కృష్ణను, గోవిందను. ఓకే, ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి వెరీ రేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈతో కొన్ని వర్డ్స్ ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోదీ. మోదీ ను అనేది రాంగ్. ఎందుకు అంటే పాయింట్, ఆ ఈతో ఎండ్ అయిన వర్డ్స్ ఉన్నాయి కదా, అవి స్పెషల్. దానికి మళ్ళీ నాన్ లివింగ్ లాగా యు అనేది వస్తుంది. కానీ మీరు ఈ కాకుండా నార్మల్ గా ఏ వర్డ్ అయినా తీసుకోండి, మల్య, ను వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మల్య, మల్య తీసుకోండి, మల్య ను. మోదీ తీసుకుంటే యు వస్తుంది. సో ఎందుకు అంటే జస్ట్ లైక్ ఇది లక్ష్మీ లాగా, లక్ష్మీ యు. సో ఈతో ఎండ్ అయింది కాబట్టి యు అనేది వస్తుంది. అదొక్క స్పెషల్ కేస్ అనేది ఈతో ఎండ్ అయిన వర్డ్ కి మాత్రం మనం గమనించాలి. అదే మోదీ లాగానే మీరు ఏదైనా వర్డ్ వేరేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కామియు, ఇదిగో మీతో ఎండ్ అయింది, కామియు. రోగియు, రోగి అంటే రోగ ఉన్నవాడు, రోగియు, ఆ యూతో ఎండ్ అవుతుంది. సో ఇది ఒక ఈ వర్డ్ ఎక్సెప్ట్ మిగతా అన్ని మెయిల్ అనేది నూతో ఎండ్ అవుతుంది. దట్ శబ్దం మాత్రం దట్ ఓన్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది దట్, దట్, దట్కి మాత్రం లూదు వస్తుంది. సో మిగతా అన్నిటికీ యు అనేది వస్తుంది, స్త్రీలింగానికి, నాన్ లివింగ్ లింగానికి. సో ఇది ఇది ప్రథమ విభక్తి నామినేటివ్ కేసు అని దీనికి మీనింగ్. సో ఇక్కడ మీరు ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇలా ఫస్ట్ ఇలా రాసుకోవచ్చు, లేకపోతే నామినేటివ్ కేస్ అని కూడా పెట్టుకోవచ్చు. దీన్ని నామినేటివ్ కేస్ అంటారు. సో తెలుగులో ప్రథమా విభక్తి అనే దీనికి అర్థం. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను నెక్స్ట్ అది వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు రెండో దానికి వెళ్దాం, ద్వితీయ విభక్తి.
సో దీన్ని ఏమంటారంటే ద్వితీయ విభక్తిని ఆబ్జెక్టివ్ కేస్ అంటారు. అంటే దీన్ని కర్మ. సో ఆబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నన్ను, అవళ్ళను, దన్ను, ఓకే, ను అనేది యాడ్ అవుతుంది. ను. సో అవన్ను ఉండే దాంట్లో ఊ తీసేయాలి, లూలో ఊ తీసేయాలి, అన్నిట్లో ఊ తీసేసి అన్ను అన్ను అనేది యాడ్ చేయాలి. సో అవనన్ను, అవళన్ను, అదన్ను. సో ఇవి ఎలా, దాని మీనింగ్ ఏంటంటే ఏ వ్యక్తి కానీ వస్తు కానీ ఒక యాక్షన్ లో ఆబ్జెక్ట్ లాగా ఉంటుందో దాన్ని కర్మ అంటాం. దాన్ని ద్వితీయ విభక్తిలో వాడతాం. అంటే అప్పుడు అన్ను అనేది అక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశವನ್ನು కొరోనా బాధిಸುತ್ತಾ ಇದೆ. అంటే మన రాష్ట్రాన్ని కరోనా చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే కరోనా అనేది ఇక్కడ ఒక కర్తృ, అంటే బాధపరిచేది, ద విచ్ ఈస్ బాదరింగ్. బట్ వాట్ ఇట్ ఈస్ బాదరింగ్? కంట్రీ, పీపుల్ ని బాధపడిస్తుంది. కాబట్టి దేన్ని ఆ యాక్షన్ చేస్తుందో అది కర్మ. అంటే దాన్ని మనం నుతో ఎక్స్ప్రెషన్ చేస్తాం. దేశాన్ని, ప్రజల్ని. సో ఆ అన్ను అనేది ద్వితీయ విభక్తిలో మనం యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ రాస్తున్నా. కొరోనా ದೇಶವನ್ನು ಬಾಧಿಸುತ್ತಿದೆ. సో దేశವನ್ನು చూడండి. సో బాధిಸುತ್ತಿದೆ అనేది వర్బ్, కరోనా అనేది సబ్జెక్టు, దేశವನ್ನು అనేది ఆబ్జెక్ట్. సో ఫస్ట్ వర్బ్ మనం చూసుకోవాలి. వర్బ్ తర్వాత సబ్జెక్టు, తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేదానికి అన్ను అనేది మనము వాడాలి. దేశవు అనేది నౌను, ఆ దేశవు అనేదానికి అన్ను యాడ్ చేస్తే దేశవన్ను అవుతుంది. సో దేశవన్ను బాధిಸುತ್ತಿದೆ. అయితే ఈ సెంటెన్స్ మీరు చదవగానే కరోనా అనే వర్డ్ వెకాబులరీతో అర్థమవుతుంది. బాధిಸುತ್ತದೆ అనేదే మనం ప్రయత్నం చేసి, ఎఫర్ట్ చేసి దీన్ని వర్బ్ ని తెలుసుకోవాలి. తర్వాత అన్ను అనేది ఉంది కాబట్టి అది ఆబ్జెక్టివ్. సో ఇలా ఒక సెంటెన్స్ లో సగం అనేది మన ఈ గ్రామర్ తోనే అర్థమైపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అవనన్ను, అవళన్ను, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం.
సింపుల్ సెంటెన్స్ యూస్ చేద్దాం. రామను రావణ నన్ను కొందను. చంపాడు. కొందను అంటే చంపాడు. సో రామను రావణ నన్ను కొందను. సో అన్ను అనేది ఇక్కడ వచ్చింది చూడండి. సో రావణ నన్ను. సో అన్ను అనేది ఇక్కడ వచ్చింది. సో అది ఆబ్జెక్టివ్. అది ద్వితీయ విభక్తిలో వస్తుంది. అతన్ని అనే మీనింగ్ వస్తుంది. ఇంకా లన్ను అనే దానికి ప్లేస్ లో ఇంతకు ముందు చెప్పినట్టు య అనేది కూడా వస్తుంది కదా. సో ఎన్ను అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఏమిటంటే సో లన్ను కొన్ని ప్లేసెస్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తత్ దట్ వర్డ్ యూస్ చేసేటప్పుడు అవళన్ను, లేకపోతే ఎన్ను అనేది వస్తుంది. అంటే రాజను రాణి ఎన్ను మధువే యాదను. సో రాజను రాణియన్ను మధువే యాదను. సో కింగ్ మ్యారీడ్ క్వీన్. సో రాణి ఎన్ను అనేది కూడా ఇక్కడ రాణి ఎన్ను అది ద్వితీయ విభక్తిలో వస్తుంది. అన్ను అనేది ఉంది కాబట్టి. సో ఎక్కడ మనము అన్ను అనేది చూస్తామో అప్పుడు దాన్ని ద్వితీయ విభక్తి, దానికి మీనింగ్ అది ఆబ్జెక్ట్ ఆ యాక్షన్ లో అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా హేళి దన్ను ఉంది. ఇప్పుడు ఎలా అంటే నేను చెప్పింది చేయి అనే ఒక సెంటెన్స్ చూద్దాం. అక్కడ నేను చెప్పింది చేయి అనేటప్పుడు చెయ్యి అనే యాక్షన్ కి ఏది ఆబ్జెక్ట్? నేను చెప్పిన మాట, ఆ మాటని నడిపించు. సో ఆ మాట అనేది ఇక్కడ ద్వితీయ విభక్తిలో వస్తుంది. సో ಹೇಳಿದ್ದನ್ನು ಹೇಳಿದ್ದನ್ನು మాడు. సో ఇక్కడ అన్ను అనేది ಹೇಳಿದ್ದನ್ನು, ಹೇಳಿದ್ದು అన్ను, ಹೇಳಿದ್ದು దన్ను, రెండు ద ఉంది కాబట్టి రెండు ద ఉంది. ఒకటి ಹೇಳಿದ್ದು అనే దాంట్లో, ఇంకొకటి ఇక్కడ ఉన్న ద. సో కాబట్టి రెండు ద కనిపిస్తున్నాయి. సో ಹೇಳಿದ್ದನ್ನು మాడు. సో ఇప్పుడు మనము అన్ని సడన్ గా మొత్తం ఒకేసారి నేర్చుకోవడానికి అవ్వదు. కాబట్టి కొన్ని ఇక్కడ అర్థం కానివి చాలా ఉంటాయి. కానీ నేను ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నానో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఓన్లీ అన్ను అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుందో అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దానికి మీనింగ్ అది ఆబ్జెక్ట్ అనేది మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా అది మీనింగ్ ఏంటి, అది ఎలా వస్తుంది, అది లింగం ఏంటి, ఇది క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. లేటర్ అంటే కొన్ని క్లాసెస్ అయిన తర్వాత అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఓన్లీ నా ఎఫర్ట్ ఏంటంటే ఇక్కడ అన్ను అనేది అటువంటి వర్డ్స్ సెంటెన్స్ లో ఉంటే అప్పుడు దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ దీన్ని బహువచనం ఏంటి అనేది. ఇప్పుడు ప్రథమాలో
ద్వితీయాలు 2 విభక్తులు మనం కంప్లీట్ చేశాం. దానిది విభక్తి బహువచనంలో ఎలా ఉంటుందని చెప్పి నేను మూడో దానికి వెళ్తాను. సో ప్రథమాలో మనం చూసినట్టు ఇక్కడ నేను ఆ పేజ్ తీసుకొని వస్తాను. సో ఇక్కడ ప్లూరల్ బహువచనం ఏంటి అనేది నేను ఇక్కడ రాపిసి చూపిస్తాను. సో ను లు దు యుకి బహువచనం ఏంటి? సో రు అనేది సారీ రు ಗಳು ఎందిరు. చూడండి, నూళ్ళు రెండిటికి కలిపి రు అనేది వస్తుంది, తూకి గళు వస్తుంది, యూకి ఎందిరు వస్తుంది. అంటే ఇప్పుడు ఇవే తీసుకుందాం ఎగ్జాంపుల్స్. రాజను, సో సింగులర్. రాజరు ప్లూరల్. సో రాజరు. ఇది ప్లూరల్ అన్నమాట, రాజరు. అలాగే సీతే యు ఉంది, ఆ యు అనే దానికి ఎందిరు అనేది వస్తుంది. సీతే ఎందిరు. ఆನೆయు ఉంది. ఆనే అనేది యాక్చువల్లీగా జీవం లివింగ్ యానిమలే, కానీ దాన్ని ఏమంటారంటే పురుష స్త్రీ రెండు కాదు కాబట్టి, మనుష్యులు కాదు కాబట్టి దాన్ని కన్నడ లాంగ్వేజ్ లో నాన్ లివింగ్ లింగం అని వాడతారు. సో నపుంసక లింగం అంటే అది ఒక రకమైన లింగమే తప్ప అది నాన్ లివింగ్ థింగ్, అంటే జీవ ఉండకూడదు అనేది కాదు. జీవం ఉండే కొన్ని పదార్థాలు కూడా నాన్ లివింగ్ థింగ్, అది సారీ నపుంసక లింగం అనేది వాడతారు. కాబట్టి ఆనేయు అనేది దో ఇట్ ఈస్ ఎ లివింగ్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నపుంసక లింగం. అది డిఫరెన్స్ ఉందన్నమాట. తర్వాత సీతే ఎందిరు. ఇంకా గళు ఉంది కదా, ఇది ఆనే గళు. ఆನೆಗಳು. మొసಳೆಗಳು. మొసಳೆ అంటే ఇది క్రొకొడైల్. సో మొసಳೆಗಳು, ఆನೆಗಳು. సో ఇవి బహువచనంలో వస్తుంది ప్రథమ విభక్తిలో. సో యూకి ఎందిరు, సీతే ఎందిరు. మాతే ఎందిరు. సో మాతే అంటే అమ్మ, మదర్. సో చాలా మంది అక్కడ కూర్చున్న వాళ్ళు లేడీస్, చాలా మంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ అయి ఉంటారు. సో వాళ్ళందరినీ చెప్పాలంటే మాతే ఎందిరు అని మనము పిలవచ్చు. సో అప్పుడు కూడా ఎందిరు అనేది వస్తుంది. సో ఎందిరు, గళు, రు, ఇది మనకు బహువచనం ప్రథమా విభక్తి అనే దానికి
ఎగ్జాంపుల్స్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ ద్వితీయ విభక్తికి ప్లూరల్ ఏంటి అనేది ఇక్కడ రాస్తాను. దీనిది బహువచనం. అన్ను, లన్ను, దన్ను, ఎన్ను ఇది ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి సఫిక్సెస్. దీనికి బహువచనంలో యాజ్ ఇట్ ఈస్ ప్రథమ విభక్తిలో ఎలా ఉందో అవే వస్తాయి. సో రాజరన్ను, సో రన్ను ఓన్లీ ను అనేది యాడ్ చేయాలి. ప్రథమ విభక్తిలో ఉన్న బహువచనం వర్డ్స్ తీసుకొని దానికి ను యాడ్ చేస్తే అప్పుడు ద్వితీయ విభక్తి అయిపోతుంది. సో రాజరన్ను. గళు ఉంది, గళన్ను. ఎందిరు ఉంది, ఎందిరన్ను. సో ఎగ్జాంపుల్ రాజరన్ను. ఓకే. గళన్ను అంటే నేను ఇది ప్రథమ విభక్తిలో ఏవి రాశానో దానికి ద్వితీయ విభక్తి ఎలా అవుతుంది అనేది చెప్తున్నా, ఈ సెంటెన్స్ కి కాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ సెంటెన్స్ కూడా చెప్తాను, కానీ ఇది మాత్రం ఫస్ట్ ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి దానికి. తర్వాత గళన్ను ఆనే గళన్ను. ತಾಯಂದಿರನ್ನು. తాయి అంటే మాతేయందిరు. అక్కడ మాతేయందిరు రాశాను, ఇక్కడ తాయి అందిరన్ను రాస్తాను, ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ లో ఉంటది. మాతే అనేది కంటే ఇదే బాగుంటుంది. సో తాయి అంటే అమ్మ, తాయి ఎందిరన్ను. ఇప్పుడు దీనికి బహువచనం ఏంటి అంటే దేశ అనేది ದೇಶಗಳನ್ನು. సో కరోనా దేశಗಳನ್ನು బాధిಸುತ್ತಿದೆ అంటే కూడా తప్పు లేదు. మన ఒకే కంట్రీ కాదు, చాలా కంట్రీకి అవి ప్రాబ్లం చేస్తున్నాయి. కాబట్టి ఏం చేయొచ్చు ఇక్కడ, దేశಗಳನ್ನು. ದೇಶಗಳನ್ನು. రైట్. ఇప్పుడు రామను రావణనన్ను కొందను, సింగులర్. రావణను ఒకటే చంపాడు, కానీ రాక్షసులు చాలా మంది ఉన్నారు కదా, అక్కడ సైనికులు చాలా మందిని చంపాడు కదా. సో సైనికరు అనేది మీరు తీసుకుంటే సైనికులు అనే దానికి కన్నడలో సైనికరు, సైనికరన్ను కొందను. సో ఇక్కడ రావణన్ను బదులు ఇక్కడ సైనికరు అనేది మీరు తీసుకుంటే సైనిక రన్ను. ఇక్కడ ఈ అన్ను అనేది ఇదే, ఇక్కడ చెప్పాను కదా, అవను ప్లస్ అన్ను అవనన్ను ఎలా అయిందో సైనికరు ప్లస్ అన్ను సైనికరన్ను అయింది. ఎందుకంటే సైనికరు అనేది ప్లూరల్. సో సైనికరన్ను కొందను.
సో ఇది సైనిక రన్ను అనేది కూడా ద్వితీయ బహువచనం. ఇలా కూడా ఉంటాయి కొన్ని సెంటెన్సెస్. ఇంకా రాణి ఎన్ను. ఇప్పుడు చూడండి, రాణి ఈతో ఎండ్ అయింది. సో 2 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫీమేల్లో ఏతో ఎండ్ అయినటువంటివి ఈతో ఎండ్ అయినటువంటికి ఎందిరు అనేది వస్తుంది. ఇంతకు ముందు ఇక్కడ రాశాను తాయి ఎందిరన్ను, చూడండి ఈతో ఎండ్ అయింది కాబట్టి ఎందిరు వచ్చింది. ఇంతకు ముందు వర్డ్ లో ఎక్కువ సింగులర్ లో నేనేం రాశాను, మాతే ఎందిరన్ను అని రాశాను. సో అది మాతే. సీతే ఎందిరన్ను, సీతే ఏతో ఎండ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ మరియు ఏ ఈ రెండు వర్డ్స్ లో ఎండ్ అయినటువంటి కన్నడ వర్డ్స్ లకి ప్లూరల్లో ఎందిరు అనేది వస్తుంది. సో తాయి ఎందిరన్ను అయింది. ఇప్పుడు ఇక్కడ రాజను రాణి ఎన్ను మದುವೆ ఆదు అంటే చాలా మందిని అతను పెళ్ళాడితే అప్పుడు రాణి ఎందిరన్ను అవుతుంది. రాణి ఎందిరన్ను. సో రాణి ఎందిరన్ను అంటే అప్పుడు దాన్ని ఏమంటారు, ద్వితీయ విభక్తి అంటాము. సో ఇలా అది ఆబ్జెక్టివ్ గా వర్క్ చేస్తుంది, ప్లూరల్ ఇది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ఇంద. సో ఈ థర్డ్ కి తృతీయ విభక్తి అంటారు. సో దీనికి ఇన్స్ట్రుమెంటల్ కేస్, దీన్ని ఇన్స్ట్రుమెంటల్ కేస్ అంటాం. ఇంద. సో సింపుల్, దీంట్లో కన్ఫ్యూషన్ లేదు, అన్నిటికీ ఇంద అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అయితే రామ నింద, ఫీమేల్ అయితే సీతే యు వర్బ్ కదా, సీతే ఇంద అనేది వస్తుంది. న్యూటర్ అయితే సేమ్ ఇలాగే ఆనే ఇంద, ఆనే ఇంద అనేది వర్డ్ వస్తుంది. డిఫరెన్స్ ఏం రాదు, ఎందుకంటే ఆనేయు సీతేయు అన్ని యూతోనే, రెండు కూడా యూతోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ సీతేయు ఆనేయు కాబట్టి ఇంద అనేది వస్తుంది. ఆనేయు ప్లస్ ఇంద ఆనేయింద, సీతయింద రామనింద. ఏదైనా వర్డ్ తీసుకోండి, అప్పుడు దానికి ఇంద అనేదే మనం యూస్ చేస్తాం, దాంట్లో ఇంకా ఏదే వర్డ్ లేదు. సో ఇది ఏ మీనింగ్ తెస్తుందంటే, ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పని అయ్యేటప్పుడు దానికి ఏది టూల్ లాగా ఎక్విప్మెంట్ లాగా యూజ్ అయిందో దాన్ని ఇంద అనే సఫిక్స్ తో మనము అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పెన్నుతో రాస్తున్నాను కదా, సో నాను ఈ పెన్ ఉంది, సో పెన్నుని పెన్నే అనుకుందాం. సో పెన్ను అనేది వర్డ్ అనుకుందాం. సో ఈ పెన్నుకి ఇంద అనేది యాడ్ చేయాలి ఇప్పుడు నేను కదా. సో పెన్నుకి ఇంద అనేది యాడ్ చేస్తే ఏమైతుంది, ఇప్పుడు పెన్నింద.
ಪೆನ್ನಿಂದ ಬರೆಯುತ್ತೇನೆ. ನಾನು అంటే నేను పెన్నుతో రాస్తున్నాను, బరియుత్తేనే. సో ఈ ఇంద అనేది ఇక్కడ వస్తుంది, పెన్నింద. ఇంకా ఇంకొక సెంటెన్స్ మరదింద. ఓకే, మరదింద ಎಲೆಯು. బీಳುತ್ತದೆ అంటే చెట్టు నుంచి ఆకులు పడుతుంది. చెట్టు నుండి ఆకులు పడుతుంది అంటే లీవ్ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద ట్రీ. ఓకే, సో ఇక్కడ మరదింద అనేది మనము తృతీయ విభక్తి అనేది వాడుతాం. సో ఈ ఇంద అనేది ఇక్కడ వస్తుంది. మీరు మనం కళ్ళుతో చూస్తున్నాం, సో కಣ್ಣಿನಿಂದ. సో కಣ್ಣಿನಿಂದ. కన్ను అంటే కళ్ళు, ఐస్. సో కన్ను, సో ఇది కಣ್ಣಿನಿಂದ. కಣ್ಣಿನಿಂದ ನೋಡುತ್ತೇನೆ అంటే కಣ್ಣಿನಿಂದ ನೋಡುತ್ತೇನೆ, కళ్ళుతో నేను చూస్తాను. ఐ సీ త్రూ మై ఐస్. సో త్రూ అనే మీనింగ్ ఎక్కడెక్కడ మనం ఉందో దాన్ని ఇంద అనేది వర్డ్ యూజ్ చేసుకుంటాం, దాన్ని తృతీయ విభక్తి అంటాం. రైట్. సో ఇప్పుడు దీనికి బహువచనం ఏంటంటే సింపుల్, బహువచనానికి ఏది వర్డ్ ఉందో దానికి ఇంద అనేది యాడ్ చేయడం అంతే. అంటే కొన్ని 2 ఎగ్జాంపుల్ రాస్తాను. జనరు అంటే జనాలు దేంతో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తారు? బస్సులతో, వాహనాలతో. సో జనరు వాహన వాహనಗಳಿಂದ. చూడండి, వాహనಗಳು బహువచనం. ఆ వాహనಗಳು అనే దానికి నేనేం చేశాను, ఇంద అనేది యాడ్ చేశాం. సో వాహనಗಳಿಂದ, వాహనಗಳಿಂದ ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗುತ್ತಾರೆ. వేరే ఊరికి వెళ్తారు, ಹೋಗುತ್ತಾರೆ. సో ಜನರು ವಾಹನಗಳಿಂದ ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗುತ್ತಾರೆ. సో people goes for different places by vehicles. సో వాహనಗಳಿంద, సో ప్లూరల్ మనం రెడీగా చేసుకోవాలి, ప్రథమ ప్లూరల్. దానికి ఇంద అనేది యాడ్ చేసుకుంటే ప్లూరల్ తృతీయ విభక్తి అనేది తయారైపోతుంది. సో ఆనే ఇంద అనేది ఉంది. సో ఆనేకి ప్లూరల్ ఏంటి? ఆనే, ఆನೆಗಳು.
ವಾಹನ ವಾಹನಗಳು. ಓಕೆ. ಮರ ಮರಗಳು. ಕಣ್ಣು ಕಣ್ಣುಗಳು. ಅದೇ ವ್ಯಕ್ತಿ అయితే ರಾಮ ರಾಮರು. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣರು. ಓಕೆ. ರಮೇಶ್ ರಮೇಶನು ರಮೇಶರು. ಓಕೆ. ಅದೇ ಫಿಮೇಲ್ ಗೆ అయితే ಸೀತೆ ಸೀತೆಯಂದಿರು. ಹೆಣ್ಣು ಹೆಣ್ಣುಗಳು. ಹೆಣ್ಣು అంటే లేడీ, అమ్మాయి. ಹೆಣ್ಣು. హలో. సో ఇప్పుడు మనము ఫోర్త్ది. సో ఈ ఫోర్త్ది చతుర్థి విభక్తి అనే అంటాం. ఇక్కడ చతుర్థి విభక్తి అంటే గే గోస్కర. ఇంగ్లీష్ లో దీన్ని ఫార్ మీనింగ్ లో చెప్పుకోవచ్చు. ఫార్ అంటే ఐ గేవ్ దిస్ పెన్ ఫర్ హిమ్. అతని కోసం నేను ఈ పెన్ను గిఫ్ట్ ఇచ్చాను. ఐ గేవ్ 10 రూపీస్ ఫర్ బెగ్గర్. సో నేను భిక్షుగాడికి 10 రూపాయలు ఇచ్చాను. సో ఇక్కడ ఆ వ్యక్తికి మనం ఇస్తున్నాం కదా, అప్పుడు గే కానీ గోస్కర కానీ వస్తుంది. ఇది కన్నడలో. సో ఇప్పుడు సెంటెన్స్ ఎలా అవుతుందంటే, నాను భిక్షు
ನಿಗೆ ದುಡ್ಡನ್ನು కొట్టెను అంటే ఇచ్చాను. కొట్టెను అంటే ఇచ్చాను. పాస్ట్ టెన్స్. సో దేన్ని నేను ఇచ్చాను? డబ్బుల్ని. సో దుడ్డన్ను అంటే మనీ. సో ఎవరిచ్చింది? నేను. ఎవరి కోసం? ఎవరికి ఇచ్చావు? భిక్షుకనిగే. సో బెగ్గర్, ఫార్ బెగ్గర్. సో ఐ గేవ్ మనీ ఫార్ బెగ్గర్. నేను భిక్షుగాడికి మనీ, డబ్బుల్ని ఇచ్చాను. సో ఇక్కడ భిక్షుక నిగే అనేది ఉంది కదా, ఇది మనము ఈ చతుర్థి విభక్తి అనేది అర్థం చేసుకోవాలి. సో ఎక్కడైనా సెంటెన్స్ లో ఇటువంటి గే అనేది వస్తే ఒక వర్డ్ తర్వాత అది చతుర్థి విభక్తి, దానికి మీనింగ్ ఫార్ అనేది. కొన్ని ప్లేసెస్ లో గే కాకుండా గోస్కర్ అనేది వస్తుంది. అంటే ಇದನ್ನು ಅವಳಿಗೋಸ್ಕರ ತಂದಿದ್ದೇನೆ. ಇದನ್ನು బదులు మనము ఇక్కడ ఏదైనా వర్డ్ రాసుకోవచ్చు. అంటే ఈ పుస్తకವನ್ನು, ఈ పుస్తకವನ್ನು అంటే ఈ పుస్తకాన్ని, బుక్ ని, అవళిగోస్కర ఆమె కోసం, ತಂದಿದ್ದೇನೆ తెచ్చాను. సో ఆమె కోసం నేను ఈ బుక్ తెచ్చాను. ఐ బ్రాట్ దిస్ బుక్ ఫార్ హర్. ఐ బ్రాట్ దిస్ బుక్ ఫార్ హర్. సో అక్కడ అవళిగోస్కర అనేది మనము చూస్తాం. సో గే కానీ గోస్కర అనేది వర్డ్ ఉంటే దాన్ని చతుర్థి విభక్తి అని అనుకొని దానికి ఫార్ అనే మీనింగ్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పంచమి విభక్తి. దీనికి ఇంగ్లీష్ లో ఫ్రమ్ అనే మీనింగ్ ఉంటుంది. ఫ్రమ్. సో ఇది దశೆಯಿಂದ ఆర్ ಅದರಿಂದ. అంటే మనకు ఆల్రెడీ నేను రాసినట్టు ఫ్రామ్ అనే మీనింగే, కానీ ఇంకొక ఎక్స్ట్రా మీనింగ్ అనేది ఇక్కడ ఉంది, అది ఇంగ్లీష్ లో లేదు. ఏంటంటే రీజన్. సో చూడండి, ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఆ యాక్షన్ అనేది సపరేట్ అనే ఒక మీనింగ్ ని చెప్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పండు చెట్టు నుండి కింద పడింది. సో కింద పడింది అనే ఒక యాక్షన్ ఆ పండుని చెట్టు నుంచి సపరేట్ చేస్తుంది. సో అలా సపరేట్ చేసినప్పుడు ఫ్రమ్ అనేది మనం వాడతాం. ఇప్పుడు జనరల్ గా మన ఇంగ్లీష్ లో మనం చెప్తాం, ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఐ కేమ్ ఫ్రమ్ యుఎస్ఏ. నేను అమెరికా నుంచి వచ్చాను అంటాం. సో కేమ్ ఫ్రమ్ అనే దాంట్లో ఆ ఫ్రమ్ అనేది యాక్చువల్లీ ఏం మీనింగ్ చెప్తుంది? నేను
వచ్చిన ఒక యాక్షన్ ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరిని సపరేట్ ఉంది అనేది చూపిస్తుంది. అదే ఫ్రమ్ అనేది. కాబట్టి దానికి మనం దశయిందా అనేది వాడతాం. అంటే ఈ దశయిందా అంటే ఎలా అవుతుందంటే హన్ను అంటే పండు, ఫ్రూట్. మರದ దశయింద. బిద్దిತು. సో ఫ్రూట్ ఫెల్ ఫ్రమ్ ద ట్రీ. పండు చెట్టు నుండి కింద పడింది. సో నుండి అనేది దశయింద అనేదికి ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్. రెండోది అదరింద అని అంటాం. అదరింద అంటే ఇక్కడ రీజన్ అన్నమాట, కారణం. అంటే ఎలా మనం ఇది యూజ్ చేస్తామంటే కారణం వల్ల, వలన, వల్ల అనేది తెలుగులో ఏమో వాడతామో అది ఇక్కడ అదరింద అనేది అవుతుంది. అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు అదరిందనే అనుకుందాం. అదరింద ఉపయోಗ ಏನು ಇಲ್ಲ. ఒక సెంటెన్స్ ఉంది. అదరింద ఉపయోగ ఏను ಇಲ್ಲ అంటే దాని వల్ల ఉపయోగం ఏంటి లేదు. అంటే ఇక్కడ దాని వల్ల మనకు ఏది ఉపయోగం లేదు అనేటప్పుడు ఫ్రమ్ అనే ఇంగ్లీష్ వర్డ్ యూజ్ అవ్వదు. ఓకే, కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా అవ్వదు, కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫ్రమ్ హిమ్ నో యూజ్. ఇది కొద్దిగా ఆడ్ గా ఉంటుంది ఇంగ్లీష్ లో, కానీ ఇది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంగ్లీష్ లో మనం ఇలాగే చెప్పాలి. ఫ్రమ్ హిమ్ దెర్ ఇస్ నో యూజ్ అంటే అతని వల్ల మనకేం ఉపయోగం లేదు. జస్ట్ ఫర్ సేక్ ఒక స్టూపిడ్ ఫెలో ఉంటాడు అనుకోండి, అతని వల్ల మనకి ఏమి లాభం ఉంది? అలాంటి వాళ్ళు లేజీ పర్సన్స్, సిటిజన్స్ లాగా మన దేశంలో ఉంటే దానివల్ల ఏం లాభం లేదు. సో అదరింద ఏను ఉపయోగ ఏను ಇಲ್ಲ. అదరింద అనే దాంట్లో ఇంద అనేది ఇక్కడ అదరింద అనేది కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇంద అనేది తృతీయాలో కూడా వస్తుంది, ఇన్స్ట్రుమెంట్ కేసులో థర్డ్ లో. అది వేరు, అది ఒత్తి ఇంద, ఇది అదరింద. కాబట్టి సో అదరింద ఏను ఉపయోగ ಇಲ್ಲ అంటే దాని వల్ల ఏమి ఉపయోగం లేదు. సో ఇది పంచమి విభక్తిలో వస్తుంది. సో దీనికి మీనింగ్ అది కారణంగా, దీన్ని కారణం పెట్టుకుంటే దేని యూజ్ లేదు. సో ఇవి రెండే ఇక్కడ మనకు పంచమి విభక్తిలో ఉంటాయి. దీనివల్ల అది పంచమి విభక్తి అనేది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ షష్ఠి విభక్తి. దీనికి అపాస్ట్రఫీ ఎస్ అనేది ఇంగ్లీష్ లో వాడతాం. అంటే రెండు మీనింగ్ ఉంటాయి దీనికి. ఒకటి ఏమో పొజెషన్, రెండోదేమో రిలేషన్. సో ఈ రెండిట్లో కూడా ఇక్కడ మనము ఈ వర్డ్ ని యూజ్ చేసుకుంటాం. దీనికి ర, ళ, న వస్తుంది. అంటే ఇప్పుడు
ర అంటే ఇప్పుడు నకి ఎగ్జాంపుల్ చూద్దాం. రామన. సో రామన నగరವು అయోధ్య. ಅವಳ ಹೆಸರು ಕವಿತಾ. ಅವಳ ಹೆಸರು ಕವಿತಾ. ಆమె పేరు కవిత. షీజ్ హర్ నేమ్ ఈజ్ కవిత. సో హర్, హిస్ ఇవి రెండు మనము ఈ అపాస్ట్రఫీ ఎస్ లేకుండానే ఇంగ్లీష్ లో వాడతాం. హిస్ అంటే ఇక్కడ రిలేటివ్. హిస్ నేమ్, దట్ నేమ్ బిలాంగ్స్ టు హిమ్. సో ಅವಳ ಹೆಸರು కవిత, హర్ నేమ్ ఈజ్ కవిత. రామన నగరవు అయోధ్య, దట్ మీన్స్ అయోధ్య బిలాంగ్స్ టు రామ. సో ఇక్కడ బిలాంగ్ అంటే పొజెషన్, ఇంకా అవళ అనేది రిలేషన్. ఇంకా నాన్ లివింగ్ థింగ్ కి ఎలా వాడాలంటే ర అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ಅದರ, ಬಣ್ಣ, ಕಪ್ಪು. ಅದರ ಬಣ್ಣ కప్పు అంటే అదర అంటే దాంది, తెలుగులో దాంది యొక్క బಣ್ಣ అంటే కలర్, కప్పు, కప్పు అంటే బ్లాక్, నల్లది. సో అదర అనేది నాన్ లివింగ్ థింగ్ కి మనం వాడతాం. సో రామన మేల్, ఇది ఫీమేల్, ఇది న్యూటర్. ఇప్పుడు దీంట్లో ప్లూరల్ అనేది ఇంతకు ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లూరల్ చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పి ఆపేశా. ఫోర్త్, ఫిఫ్త్ ఎందుకు చెప్పలేదంటే ప్రథమ విభక్తి అంటే ఫస్ట్ లో ఏది ఉందో దాన్ని యాడ్ చేస్తే అది అయిపోతుంది. తృతీయాలో కూడా అంతే కదా. రామను రామనింద, రామరు రామరింద. అలాగే రామనిగే రామరిగే. సో అలాగే రామరు రామర దశయింద. సో దశయింద గే అనేది దానికి యాడ్ చేస్తే సరిపోతుంది, డిఫరెంట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ షష్ఠీ విభక్తిలో మళ్ళీ అది కొద్దిగా డిఫరెంట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు అవళ హెసరు కవిత. ఇప్పుడు అవళ్ళు అనేది దానికి ప్లూరల్ ఏంటి? అవరు. సో అవరు హెసరు కవిత అంటే అప్పుడు సరిరాదు, అది అన్గ్రామటికల్. అవరు హెసరు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా ప్లూరల్లో కూడా అవర హెసరు కవిత. సో ఇక్కడ ఏమైంది, ప్లూరల్లో కూడా ఎలా ఉంటుందంటే అవళ ప్లూరల్, అవర. రామన చాలా మంది రు ఉన్నారనుకోండి, అప్పుడు రామన దానికి రామ ర. రామర. సో అవళ అది అవర అవుతుంది, రామన అంటే రామర అవుతుంది. అదర అనే దాన్ని ప్లూరల్ ఏమవుతుందంటే అవుగళ అవుతుంది.
అదరకి ప్లూరల్ ಅವುಗಳ. ಅವುಗಳ ಬಣ್ಣ ಕಪ್ಪು. ಅವರ ಹೆಸರು ಕವಿತಾ, ಸವಿತಾ, ಸೀತಾ ಎಟ್ಸೆಟ್ರಾ ಎಟ್ಸೆಟ್ರಾ. రామర నగరవు అయోధ్య. చాలా మంది ముగ్గురు నలుగురు రాములు ఉన్నారు అయోధ్యలో. సో వాళ్ళది రామర నగరు అయోధ్య. సో ఇలా ప్లూరల్ అనేది ఈ షష్ఠీ విభక్తికి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తర్వాత సప్తమి విభక్తి. ఓకే, సప్తమి విభక్తిలో ఇంగ్లీష్ లో ఇన్, ఆన్, అపాన్, ఇన్, ఆన్, అపాన్ అనేది వాడతాం. దీనికి కన్నడలో ఏమంటారంటే మేలే, ఒట్టి అల్లి, ఇంకా వాళ్ళకే. సో ఈ అల్లి అనేది జనరల్ గా ఇంకొక వర్డ్ తో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో చెప్పాలంటే అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి అని అంటాం. అతను చాలా మంచివాడు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తాం? అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో అవనల్లి, అవనల్లి బహళ చాలా, మంచి ಒಳ್ಳೆಯ, మంచి అంటే ಒಳ್ಳೆಯ, గుణాలు అంటే గుణಗಳು, ఉన్నాయి అంటే ఇవే. అతనిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో అవనల్లి చూడండి ఇప్పుడు. అలాగే ఫీమేల్ కూడా వాడొచ్చు. ఎలా అంటే ఇప్పుడు అవళల్లి, అవళల్లి అనొచ్చు. తర్వాత ప్లూరల్ తీసుకోవాలి అంటే సీతేయందిరు, సీతేయందిరల్లి, దానికి అల్లి అనేది యాడ్ చేస్తే అయిపోతుంది. సో అల్లి కానీ అల్లి మనం ఈజీ ప్రొనౌన్సియేషన్ కోసం అల్లి అనేది వాడతాం తప్ప అవసరం లేదు, లి అనేది యాడ్ చేస్తే అయిపోద్ది. సీతేయందిరు, సీతేయందిరల్లి. ఆನೆಗಳು, ಆನೆಗಳಲ್ಲಿ. సో అది కూడా రాస్తాను. ఆನೆಗಳಲ್ಲಿ బహళ జాతిಗಳಿವೆ. సో ఇక్కడ ఆನೆಗಳಲ್ಲಿ అనే మీనింగ్ ఏంటంటే అమాంగ్ అనే మీనింగ్ వస్తుంది. అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సారీ, ఇది ఇక్కడ వద్దు, ఇక్కడ రాస్తాను. సో ఇంకొక మీనింగ్ అమాంగ్. సో అమాంగ్ ఎలిఫెంట్స్ there are many species, there are many different kinds of elephants are there. సో అమంగ్ అనే మీనింగ్ కూడా మనం ఇక్కడ అల్లి అనేది వాడతాం. ఇంకా లొకేటివ్ కేస్ అంటే ఇది లొకేషన్ కదా, ఇన్ అనేది రావాలి కదా. సో ఇన్ అనే దానికి యూజ్ ఎలా అవుతుంది, ఏది ఎలా వాడతామంటే
బావి ఎల్లి, చూడండి, ఎల్లి, బావియు అల్లి, బావి ఎల్లి స్వల్ప, ఇది బహళ అనే వర్డ్ కి ఆపోజిట్. స్వల్ప వే అంటే కొద్దిగానే, నీరు అంటే నీళ్లు, ఇదే అంటే ఉన్నాయి. బావిಯಲ್ಲಿ, ఈ బావిలో, స్వల్పవే నీరు అంటే కొద్దిగానే నీళ్లు, ఇదే ఉన్నాయి. సో బావిಯಲ್ಲಿ అనే వర్డ్ కూడా ఇక్కడే యూజ్ అవుతుంది, సప్తమి విభక్తి. బావిಯಲ್ಲಿ. ಒಳಗೆ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము చూడండి. ಮನೆಯ ಒಳಗೆ, ಮನೆಯ ಒಳಗೆ బన్నీ. బన్నీ అంటే రండి. మನೆಯ ಒಳಗೆ బన్నీ అంటే ఇంటి లోపలికి రండి. ఓకే, సో మನೆಯ ಒಳಗೆ, మನೆయ ಒಳಗೆ అంటే ఇంటి లోపలికి రండి. సో ఇక్కడ ಒಳಗೆ అనేది కూడా సప్తమి విభక్తి అవుతుంది. ఇంకా మేలే అనేది ఉంది. మన ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టేబల్ ಮೇಲೆ ಪುಸ್ತಕವಿದೆ. టేబಲ್ಲಿನ ಮೇಲೆ పుస్తకవిదే అంటే ఏమైంది? ఇప్పుడు టేబుల్ పైన పుస్తకం ఉన్నది. సో టేబుల్ పైన, మేలే అంటే పైన, దానిపైన. సో దెర్ ఈస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. దెర్ ఈస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. సో ఇన్, ఆన్, అపాన్, అమాంగ్ ఇవన్నీ ఈ మేలే, అల్లి, ఒళగే ఈ ఇన్నిట్లోనే వస్తాయి. సో ఇది సప్తమి భక్తి అన్నమాట. సో దీంట్లో ప్లూరల్ ఎలా అంటే సింపుల్ గా ప్లూరల్ ఫార్మ్ తీసుకొని దానికి అల్లి అనేది యాడ్ చేయాలి. సో అవనల్లి, అవರಲ್ಲಿ, ఆನೆಗಳಲ್ಲಿ, ఇది ఆల్రెడీ ప్లూరల్. ఇది ఆನೆಗಳು ప్లూరల్ తీసుకున్నాము. బావిಯಲ್ಲಿ అంటే బావిಗಳು ಪ್ಲೂರಲ್, ಬಾವಿಗಳು, ಬಾವಿಗಳಲ್ಲಿ. ಮನೆ, ಮನೆಗಳು, ಮನೆಗಳಲ್ಲಿ. టేబుల్, టేబుల్ಗಳು, టేబుల్ಗಳಲ್ಲಿ. సో ప్లూరల్ కి దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో జస్ట్ మనం ప్లూరల్ తీసుకొని దానికి మేలే, అల్లి, ఒళగే అనేది యాడ్ చేస్తే అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే తెలుగులో సంబోధన అంటాం. ఓ, ఓయ్, సిరి, రే అనేది. సో ఈ 8th అనేది సంబోధన అని ఒకటి ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే అడ్రెస్సింగ్ అంటారు. వెన్ యు ఆర్ అడ్రెస్సింగ్ సమ్ వన్ ఫ్రమ్ డిస్టెన్స్, దెన్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ వర్డ్ ఫార్ హిస్ నేమ్. ఆ కొన్ని లెటర్ ని మనం యాడ్ చేస్తాం కదా, అదే సంబోధన. లేకపోతే అతనికి నన్ను పిలుస్తారు అనేది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కొద్ది దూరంలో మీ ఫ్రెండ్ రమేష్ అనే ఒక అతను ఉంటాడు అనుకోండి. రమేష, రమేష అని మీరు ఉత్తుగా రమేష్ అంటే అతనికి నన్ను పిలుస్తున్నాడు అని అనిపించదు. కాబట్టి ఓయ్ రమేష్, హే రమేష్, ఒరే రమేష్ అని వర్డ్స్ మనం యాడ్ చేయాలి. దానికి కన్నడలో ఏంటంటే హే అనేది యాడ్ చేస్తాం.
హే, ఎలే, ఓ అనేది పిలవడానికి యూజ్ చేసేది. అలాగే రే కూడా యూజ్ చేస్తారు. తెలుగులాగా కన్నడలో కూడా రే అనేది ఉంది. కొంతమంది రీ అనేది కూడా యూజ్ చేస్తారు. అంటే స్పెషల్‌గా రీ అనేది భార్య భర్తని పిలిచేటప్పుడు కన్నడలో రీ అనే పిలుస్తారు. హే గోపాల్, హే గోపాల్, హే గోపాల, దీన్ని ఇలా రాసేటప్పుడు ఈ సంతకం పెట్టి పెడతారు. ఎలే పాతకాలంలో అయితే ఎలే మనుష్యనే, ఓ అతిథియే. సో మీరు అబ్జర్వ్ చేయండి. లే కానీ ఓ కానీ వచ్చేటప్పుడు ఆ వర్డ్ ఉంటుంది కదా, దానికి కూడా దీర్ఘం వస్తుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నోటీస్ దట్. నే, ఏ అనేది ఈ ఏతో ఎలేతో కాంబినేషన్ తో పాటు వస్తుంది. సో కాబట్టి ఇది మనము ఏమనుకోవచ్చు, సంబోధన, ఎవరో ఒకరిని పిలుస్తున్నాడు అని. సో నేను ఇందాక చెప్పినట్టు రే అనేది చాలా రేర్ గా యూజ్ అవుతుంది. రీ అనేది జనరల్ గా మనము పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంక్ లో ఉన్నారు, కస్టమర్ ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారు, మీకు వాళ్ళని పిలిస్తే వాళ్ళకి వినపడట్లేదు. అప్పుడు మీ ఎదురుగా ఉన్న వాళ్ళని మీరు పిలిచి వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్తున్నారు. సో అప్పుడు మీ పక్క ఉన్న వాళ్ళకి రీ అనాలి. రీ ఇల్లి నోడి. రీ ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. రీ ఇల్లి నోడి అంటే ఎక్స్క్యూజ్ మీ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ హియర్. సో రీ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಬನ್ನಿ, ಇಲ್ಲಿ ನೋಡಿ. సో రీ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ బన్ని అంటే కొద్దిగా ఇక్కడ వస్తారా. సో ఇవన్నీ ఈ సంబోధన అనే దాంట్లో ఉపయోగపడతాయి. ఓకే. సో ఏమైందంటే ఇప్పటి వరకు మనము విభక్తి ప్రత్యయాల గురించి అర్థం చేసుకో. సో ఇక్కడ నేను మొత్తం ఒక లిస్టు రాసి చూపిస్తాను. మీరు అది కాపీ చేసుకోండి. ఒక మొత్తం లిస్టును రాస్తాను, అది మీరు కాపీ చేసి పెట్టుకోండి. అవను, అవనింద, సారీ, అవ నన్ను, అవనింద, ಅವನಿಗೆ, ಅವನಿಗೆ, ಅವನಿಗೋಸ್ಕರ, ಅವನ
ದಸೆ ಇಂದ ಅವನ ಅವನಲ್ಲಿ సో ఇక్కడ ఇది మేలు, ఇక్కడ ఫీమేల్ అనేది రాస్తాను. ಅವಳು, ಅವಳನ್ನು, ಅವಳಿಂದ, ಅವಳಿಗೆ, ಅವಳಿಗೋಸ್ಕರ, ಅವಳ ದಸೆಯಿಂದ, ಅವಳ ಅವಳಲ್ಲಿ ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఎలా ఉంటుంది? ಅದು, ఓకే, ಅದನ್ನು, ಅದರಿಂದ, ಅದು, ಅದನ್ನು, ಅದರಿಂದ, ದಸೆ ಇಂದ, ಅದರ ಷಷ್ಠಿ, ಅದರಲ್ಲಿ ಸಪ್ತಮಿ, ಅದರಲ್ಲಿ ಸಪ್ತಮಿ. రైట్. ఇప్పుడు ప్లూరల్లో రాస్తాను. ಅವರು, ಅವರನ್ನು, ಅವರಿಂದ, ಅವರಿಗಾಗಿ, ಅವರಿಗೆ, ಅವರಿಗೋಸ್ಕರ. సో ఈ గాగి అనేది కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. అది కూడా దీనిలో యాడ్ చేసుకోండి. సో అవని గాగి, గాగి అనేది సింగులర్ లో ప్లూరల్ రెండిట్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోండి. ಅವರಿಗಾಗಿ, ಅವನಿಗಾಗಿ, ఓకే, ಅವನಿಗೆ, ಅವರಿಗೆ, ಅವರಿಗೋಸ್ಕರ, ಅವರ, ಸಾರಿ, ಅವರ ದಸೆಯಿಂದ, పంచమి ఇది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సారీ ఫోర్త్ ఇది, సిక్స్త్, ಅದರ, ಸೆವೆಂತ್, ಅದರಲ್ಲಿ, సారీ అండి, ಅವರ,
ಅವರಲ್ಲಿ. ಸೊ ಅವರು, ಅವರನ್ನು, ಅವರಿಂದ, ಅವರಿಗಾಗಿ, ಅವರಿಗೆ, ಅವರಿಗೋಸ್ಕರ, ಅವರ ದೆಸೆಯಿಂದ, ಅವರ, ಅವರಲ್ಲಿ. సో ఇది ప్లూరల్లో మేల్ ఫీమేల్ రెండు వస్తాయి. సో ఇప్పుడు ప్లూరల్ ఫార్ నాన్ లివింగ్ థింగ్ న్యూటర్ కి ఏంటి అంటే అ, వు, ಗಳು, ಅವುಗಳನ್ನು, ಅವುಗಳಿಂದ, ಅವುಗಳಿಗಾಗಿ, ಗೋಸ್ಕರ, ಗೆ, అది కూడా రాసుకోవచ్చు గోస్కర. నెక్స్ట్ ಅವುಗಳ ದೆಸೆಯಿಂದ, ಅವುಗಳಲ್ಲಿ, ಅವುಗಳ, ಅವುಗಳಲ್ಲಿ. ಸೊ ಅವುಗಳು, ಅವುಗಳನ್ನು, ಅವುಗಳಿಂದ, ಅವುಗಳಿಗಾಗಿ, ಅವುಗಳಿಗೆ, ಅವುಗಳಿಗೋಸ್ಕರ. ఇది స్పష్టంగా లేదేమో, నేను ఇంకొకసారి రాస్తాను. ಅವುಗಳ ದೆಸೆಯಿಂದ, ಅವುಗಳ, ಅವುಗಳಲ್ಲಿ. సో ఇవి మొత్తానికి 7 విభక్తులు. సో ఈ రోజు క్లాసులో మొత్తం మనము విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకున్నాం. దీనికి మించి ఇంకా ఏమి విభక్తిలో ఉండవు, ఇంతే. సో ఒక క్లాస్లో మనం అన్ని విభక్తి ప్రత్యయాల గురించి అన్ని చూసేస్తాం. ఏ వర్డ్ అయినా మీరు తీసుకోండి, దానికి ఇవే విభక్తి ప్రత్యయాలను మీరు యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను చివరికి యాజ్ ఎ సమ్మరీ ఆఫ్ ద క్లాస్ ఏంటంటే ఈ ప్రత్యయాల్ని ఇక్కడ రాస్తాను, ఆ ప్రత్యయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఊ, అన్ను, ఇంద, గే, ಗೋಸ್ಕರ, ಗಾಗಿ, ದಸೆಯಿಂದ, ಅದರಿಂದ, ಅದರ, ಅವನ, ಅವಳ, ಅಲ್ಲಿ, ಒಳಗೆ, ಮೇಲೆ. సో ఇవి అలాగే
ఏ ఎలే రీ. సో ఇవి సెపరేట్ గా మీరు రాసుకొని పెట్టుకోండి. తర్వాత ఇది సింగులర్ అయితే దీనికి ప్లూరల్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఆ రు అంటే అవరు. సో ఇది రు, రన్ను, రింద, ಅವರಿ, ಗೆ, ಅವರಿ, ಗಾಗಿ, ಅವರಿ, ಗೋಸ್ಕರ, ಅವರ, ದಸೆಯಿಂದ, ಅವರ, ಅವುಗಳ, ಅವರ, ಅವುಗಳ, ಅವರಲ್ಲಿ, ಅವುಗಳಲ್ಲಿ, బహువచనానికి మనుష్యరే, పశుಗಳೇ, మానవరే. బహువచనానికి ప్లూరల్. ఇది ప్లూరల్ కి మనము యూజ్ చేస్తాం. సో దీనికి సెంటెన్స్ ఎలా వస్తుందంటే మనుష్యరే, పశుಗಳೇ, మనుష్యరే, పశుಗಳೇ అనేది ప్లూరల్ కి సంబోధనలో వస్తుంది. ఇది ఇంతకు ముందు రాయలేదు, ఇప్పుడు రాసుకోండి. సో ఇదే అన్నమాట. సో టోటల్ ఈరోజు మన క్లాస్లో 7 విభక్తి ప్లస్ సంబోధన గురించి నేర్చుకున్నాం. రేపు నేను ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అది. దాంతోపాటు మనము ముఖ్యమైన ఒక కీలకమైన ఒక గ్రామర్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో రేపు క్లాస్తో పాటు మనకు ఆల్మోస్ట్ గ్రామర్ సగం అయినట్టు అవుతుంది. ఎందుకంటే దీనికంటే మించి నెక్స్ట్ మనం చెప్పబోతున్నది ఏంటంటే క్వశ్చన్స్ ట్యాగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ప్యాసివ్ యాక్టివ్ దాన్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మన నార్మల్గా మాట్లాడేటప్పుడు ఇవి కొన్ని ఎక్కువ యూజ్ అవుతాయి కన్నడలో. సో అవి వచ్చే 2 క్లాసెస్లో నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. తర్వాత ఇంకా థర్డ్ 2-3 క్లాస్ అయిన తర్వాత మనము ఒక సెంటెన్స్ని, ఒక పారాగ్రాఫ్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటాం. సో దాంట్లో కొన్ని పేపర్ క్లిప్స్ ఉంటాయి, కొన్ని లెసన్స్ ఉంటాయి. సో దీంతో పాటు మనము ఫాస్ట్గా ఆ లెసన్స్ని అర్థం చేసుకుంటామంటే అప్పుడు మనకు ఈ వాళ్ళు ఇచ్చిన ఏ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే కూడా బ్యాంక్ వాళ్ళు మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకొని దానికి మీనింగ్ రాసుకోవచ్చు. ఓకే ఓకే అండి, నమస్తే.